Subscribe now and press the bell icon. Never miss an update. వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నవ్యాంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బత్తిన రాము గారితో ప్రత్యేక ముఖాముఖి. ఈయన 2009 ప్రజారాజ్యంలో గన్నవరం కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. ఈయన జనసేనలోకి రావడానికి గల కారణాలు, నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మీద ఎంతవరకు అవగాహన ఉందనే అంశాల మీద ఇవాళ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎట్లా ఉన్నారు రాము గారు? ఈరోజు మంచి రోజు అని చెప్పి మేము విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయడం జరిగింది. పబ్లిక్లో చాలా బాగా రెస్పాన్స్ ఉంది. ఈ తూర్పు నియోజకవర్గం మీద గత 10 సంవత్సరాల బట్టి కూడా మేము ఉండేది స్థానికంగానే గత 10 సంవత్సరాలుగా రాజకీయంగా కూడా ఈ తూర్పు నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాం. తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద కానివ్వండి, అభివృద్ధి పథకం నడిపించడం విషయంలో కానివ్వండి, జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు పోరాటం తీరు నచ్చి పార్టీలోకి రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ కాన్స్టిట్యున్సీ తరఫున నాకు అవకాశం ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున నేను పోటీ చేస్తాను. జనసేన పార్టీ గెలవడం ఖాయమని మాకు ఈరోజు కూడా పబ్లిక్ అందరూ కూడా నిరూపించారు. ఈరోజు నామినేషన్ దానికి ఉదాహరణ. మిగతా పార్టీలన్నింటికంటే కూడా భిన్నంగా పబ్లిక్లో మేము చాలా చొరవగా చొచ్చుకెళ్తూ మాకు మంచి సపోర్ట్ ఇస్తున్న పబ్లిక్ అంతా కూడా ఏమైనా సరే ఈ అవినీతి పరిపాలన మారాలి, ఈ నియంతృత్వ పరిపాలన మారాలి అనే ఉద్దేశంతో మాకు అండదండగా నిలబడుతున్నారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మేము అఖండ విజయంతో ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని సొంతం చేసుకున్నామని చెప్పి తెలియజేసుకున్నాం. అలాగే 2009లో ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గం ప్రజారాజ్యం గెలుపొందింది. మళ్ళీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ మెజార్టీతో, చాలా బంపర్ మెజార్టీతో. అంటే మీకు అప్పుడు తూర్పు నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేయాలనే కోరిక తీరకపోవడం వల్ల మళ్ళీ మిమ్మల్ని వాళ్ళ జనసేనలో ఇదే తూర్పులో కేటాయింపులు చేశారా? అప్పుడు మీరు తూర్పు కోసం ప్రయత్నించారు. అప్పుడు తూర్పులోనే ప్రయత్నించారు మీరు, కానీ గన్నవరం టికెట్ చివరి నిమిషంలో కేటాయించారు. ఇప్పుడు తీర్చుకుంటున్నారా? అలానే కాదండి. అప్పుడు మేము చిరంజీవి గారి మీద అభిమానంతో పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో మేము స్థానికంగా ఉండే తూర్పు నియోజకవర్గం కాబట్టి తూర్పు నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేసుకుని మేము ప్రజల్లోకి పార్టీని బలోపేతం చేసుకుంటూ తీసుకెళ్ళాము. మేము ఆ 9 నెలలు చేసిన వర్క్ నచ్చి, కానీ కొన్ని సామాజిక సమీకరణాల వల్ల విజయవాడ తూర్పుని అప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత నా మీద ఉన్న మంచి అభిప్రాయంతో, సదభిప్రాయంతో పార్టీకి ఇటువంటి హార్డ్ వర్కరు, వెల్విషరు, ఇతని యొక్క సర్వీస్ మనం వినియోగించుకోవాలనే ఉద్దేశంతో చిరంజీవి గారు నన్ను గన్నవరం పంపడం జరిగింది. అందులో భాగంగా నేను గన్నవరం కంటెస్ట్ చేయడం జరిగింది. కానీ గన్నవరంలో మనం ఓడిపోయినా కానీ ఆ తర్వాత పార్టీలో ఉన్నటువంటి మిగతా సభ్యులందరితో బేరీ చేసుకుని ఇతను మనకి పార్టీకి నమ్ముకుని ఉన్నాడు, పార్టీలో చాలా కార్యక్రమాలు పాల్గొన్నాడు, పార్టీని బుధానేసుకుని తిరుగుతున్న ఉద్దేశంతో మళ్ళీ విజయవాడ సిటీ ప్రెసిడెంట్ కూడా నాకు బాధ్యతలు చెప్పారు. అందులో భాగంగా ఆ బాధ్యతలన్నీ కూడా పార్టీని వేరే పార్టీలు కలిపే వరకు కూడా సిటీ ప్రెసిడెంట్గా ఉంటూ సిటీలో కార్యక్రమాలు ఎన్నో చేశాం. పార్టీని ప్రజల్లోకి ఆ విధంగా కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఈ 10 సంవత్సరాలు ఏమైపోయారు? 2009 నుంచి మళ్ళీ 19లో మళ్ళీ మీరు కనిపించారు. టికెట్ విషయంలో అన్యూనంగా తెర మీదకి వచ్చేసారు. ఈ 10 సంవత్సరాలు ఏమైపోయారు? ఎప్పుడైతే మేము 2009లో పార్టీని, అంటే 2009లో పార్టీని కలిపిన తర్వాత కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ తెలిసింది అందరికీ, అది చాలా పార్టీ, మహాసముద్రం. ఆ సముద్రంలో మనం నెట్టుకొచ్చే పరిస్థితి లేదు. కానీ అనివార్య కారణం పార్టీ కలిపినా కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా మేము మా ట్రాన్స్పోర్ట్ తరఫున, మేము ట్రాన్స్పోర్ట్ బిజినెస్ రంగంలో ఉన్నాం. మా బిజినెస్ సంబంధించి అందరూ కూడా వ్యక్తులు కానివ్వండి, మా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, లేదంటే మా ఎంప్లాయీస్ కానివ్వండి, అలాగే మేము స్వచ్ఛందంగా ఏదో కార్యక్రమాలు పాల్గొంటూ ఉన్నాం. కాకపోతే పొలిటికల్ పార్టీగా లేకుండా, లైమ్లైట్లు లేకుండా మేము మా తరఫున ఏదో కార్యక్రమం చేసుకుని వెళ్ళాం. ప్రత్యక్ష రాజకీయాలు అయిపోయినా పరోక్ష రాజకీయాలు అయితే ఉన్నాం. అంటే మళ్ళీ మీరు జనసేనలోకి వచ్చారు. ఈ 10 సంవత్సరాల్లో మళ్ళీ 2014 ఎలక్షన్స్ కూడా వచ్చినాయి. అప్పుడు ఏ పార్టీలోకి రమ్మని మీకు ఆహ్వానం రాలేదా? 2014లో నేను టీడీపీలో తిరిగానండి. పెడ నియోజకవర్గం, అంటే మా సొంత నియోజకవర్గం, నేను పుట్టి పెరిగిన ఊరు పెడనండి. పెడన కాన్స్టిట్యున్సీలో గూడూరు నియోజకవర్గం. ఆ గూడూరులో మేము ఉన్న స్థానికులు, అంటే లాస్ట్ టైం 2009లో కూడా మాకు విజయవాడ తూర్పు ఉన్నప్పుడు పెడని తీసుకోమన్నారు మన వాళ్ళందరూ. సరే 2009లో మిస్ అయ్యాం కాబట్టి 2014లో పెడ నియోజకవర్గంలో కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. అక్కడ తిరిగినా కానీ అక్కడ కూడా సామాజిక పరిస్థితుల వల్ల మనకి అక్కడ కూడా మిస్ అవ్వడం జరిగింది టీడీపీలో. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు పీవీఎన్ లాగా మళ్ళీ మనం బిజినెస్లో ఉంటాం, ఈ వర్క్లో ఉండిపోయాం. ఇప్పుడు ఏ కమిట్మెంట్తో వచ్చారు జనసేనలోకి? మీరు చూసుకుంటే మనం స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనం చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం. అంటే మన ముఖ్యమంత్రి గారు గత 5 సంవత్సరాల బట్టి కూడా పేపర్ మీద చూపిస్తున్నారు, 3Dలో చూపిస్తున్నారు, రాజధాని అయిపోతుందని, లేకపోతే
అద్భుతమైన రాజధాని కడుతున్నామని, లేకపోతే రాష్ట్ర అభివృద్ధి చాలా పరుగులు పెడుతుందని చెప్తారు. జీడీపీ గ్రోత్ రేట్ మరి బాగుందంటారు. ఆల్ ఓవర్ ఇండియాలో #1 స్టేట్ అంటారు. ఒక పక్కేమో మాకు డబ్బులు లేవంటారు. ఆయన గంటకు మాట మాడుతుంటారు. పబ్లిక్ అంతా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అభివృద్ధి అంటారు, అభివృద్ధి అయితే ఎక్కడ కనపడలేదు. సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇంకో పక్కేమో మాఫియా, అంటే ఇసుక మాఫియా కానివ్వండి, లిక్కర్ మాఫియా కానివ్వండి, ధనదాహం పెరిగిపోయి ఈ అవినీతి రాజకీయాలు పెరిగిపోయినాయి. అలాగే మీరు రీసెంట్గా చూసుకునే మన పుష్కరాలు, గోదావరి పుష్కరాలు జరిగినాయి, విజయవాడ కృష్ణా పుష్కరాలు జరిగినాయి. కృష్ణా పుష్కరాల్లో ప్రజలందరికీ తెలుసు ఎంత ప్రజాధనం ఎంత వృధా అయిందో. వాళ్ళు పుష్కరాల పేరుతో చెప్పి ఎన్ని వందల కోట్లు తెచ్చుకున్నారో అందరికీ తెలిసింది. ఈ అవినీతి రాజకీయాల్ని పారదోలాలన్నా ఎటువంటి మచ్చలేని నాయకుడు, మనుషుల్లాగా ప్రేమించే నాయకుడు, ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు, మంచి భావజాలం ఉన్న నాయకుడు, ఎటువంటి అలమరికలు లేని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితేనే ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశం చేయగల నాయకుడు. ఈ అమరావతికి మంచి రాజధాని నిర్మించడంలో ఏమండి, లేదంటే స్టేట్ని అభివృద్ధి భావం నడిపించాలంటే కూడా ఇటువంటి నాయకుడు అయితేనే మనకి సూటబుల్ క్యాండిడేట్. అంటే మాకు నాయకుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అంతరంగంగా తెలుసు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఒక గ్రోత్ చూస్తూ ఉంటే రోజు రోజుకి బలోపేతం అవుతూ ప్రజల్లోకి చుచ్చుకుని వెళ్ళిపోతున్నాడు. ప్రజారాజ్యానికంటే కూడా భిన్నంగా, ప్రజారాజ్యంలో మేము అన్నీ చూసాం. ఇప్పుడు 2019లో జనసేనలో కూడా చూస్తున్నాము. ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా చూస్తాము. ఆయన యొక్క వ్యక్తిత్వం మనకు తెలుసు. చాలా అంటే కడిగిన మిచ్చి వల్లే ఉండే మనిషి మనస్తత్వం అయింది. 2014లో మీరు తెలుగుదేశంలో వెళ్ళారన్నారు కదా, అంటే కళ్యాణ్ గారు తెలుగుదేశం మద్దతు ఇచ్చినప్పుడు వెళ్ళారా? మద్దతు ఇచ్చిన తర్వాత వెళ్ళాడు. కళ్యాణ్ గారు ఎలాగో మద్దతు ఇచ్చారు కాబట్టి మనం కూడా అందులో భాగంగానే మేము ఆ మెగా ఫ్యామిలీతో ఉన్న అటాచ్మెంట్ వల్ల మేము దాంట్లో భాగంగానే టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. సభ్యత్వం తీసుకున్నారా? చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత పార్టీని రిజైన్ చేసి మనం దూరంగా ఉండడం జరిగింది. తర్వాత జనసేన ఆవిర్భావం అవడం, జనసేనకి మేము ఆకర్షితులు అవ్వడం. ఇప్పుడు వరకు చెప్పినట్టు ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశం చేయాలంటే ఎటువంటి కల్మషం లేనివాడు, ఎటువంటి ఆశ లేనివాడు, నాకు సీఎం పదవి అవసరం లేదు, మీరు ఏ పోస్ట్ ఇచ్చినా ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా, లేకపోతే నాకు ఒకడున్న కానీ నేను ఎదురు ప్రశ్నిస్తా అనే ఒక నినాదంతో చాలా ఫ్రెష్ మైండ్తో కొత్త రాజకీయాలు తీసుకురావాలి, కులాలకి అతీతంగా కులాలను కలిపి రాజకీయాలు చేయాలని. అలాగే మేనిఫెస్టో చూసుకున్నా సరే మంచి మేనిఫెస్టో పెట్టారు. ఎవరు పెట్టినటువంటి మేనిఫెస్టో నాకు తెలిసి రైతులకి రైతు భరోసా అనే స్కీమ్ ద్వారా చాలా 5,000 పెన్షన్ అనేది 60,000 దాటిన వాళ్ళకి 5,000 రూపాయల పెన్షను, అలాగే 10,000 8,000 రూపాయల నుంచి 10,000 వరకు రుణం కాదండి ఆయన ఇచ్చే సహాయం చేస్తూ ఉంటారు. అంటే క్రాప్ లాగా రైతులకి పంటల నిమిత్తం ఇచ్చేది అది. ఆ స్కీమ్ కానివ్వండి, అలాగే డొక్కా సీతం అనే ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఆయన పేర్లు పెట్టడం కూడా ఏదో తాత ముత్తాతల పేర్లు పెట్టకుండా, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు పెట్టకుండా చక్కగా సమాజానికి సేవ చేసేవాళ్ళు ఎవరో స్వచ్ఛందంగా ఆ ఉద్దేశంతో వెళ్తున్నారు. ఆయన అంబేద్కర్ భావజాలం ఉన్నవాడు, లేదంటే కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాడు, ఆయన ఏదైనా సరే డిఫరెంట్ వేలో వెళ్తున్నారు. సాంప్రదాయబద్ధ రాజకీయాలకి ఆయన ఒక్కలే వెళ్తున్నారా? ఆయనతో పాటు మీరు కూడా ఆ రకమైనటువంటి రాజకీయాలకు అలవాటు పడిపోతారా? రానున్న రోజుల్లో చేయగలుగుతారా మీరు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం ఆయన చేసే పనులు నచ్చి, ఆయన ఆలోచనలు నచ్చి, ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన కూడా ఒకటే చెప్పారు, మీరు నాతో కలిసి ప్రయాణం చేసి పార్టీకి బలం నిలబడి ప్రజలకి సేవ చేయాలి, మంచి రాజకీయం చేయాలి, ప్రజలకి మీరు మీ వంతుకు కృషిగా ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి, తప్పకుండా కలిసి ప్రయాణం చేద్దాం అని చెప్పడం జరిగింది. మేము కూడా ఆ ఉద్దేశంతో జాయిన్ అవ్వడం. తూర్పు నియోజకవర్గానికి సంబంధించి మీకు ఎంతవరకు అవగాహన ఉంది? ప్రధాన సమస్యలు ఏంటి ఇక్కడ? తూర్పు నియోజకవర్గం చూసుకుంటే మనకు రాజధాని అంటే స్టేట్ డివైడ్ అయిన తర్వాత రాజధాని విజయవాడ రావడం, విజయవాడలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. గతంలో ఉన్నటువంటి పాలన చేసినటువంటి పరిపాలకులు ఎవరు కూడా విజయవాడ పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. అందులో భాగంగానే మన విజయవాడలో డెవలప్మెంట్ అనేది రోడ్ల పరంగా, ట్రాఫిక్ పరంగా, కొత్త రోడ్లు వేయడం కానీ, ఇన్నర్ రింగ్, అవుటర్ రింగ్ అన్నీ డెవలప్ చేయడం కానీ ఏం చేయలేదు. విజయవాడని అలా వదిలేశారు. అంటే పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కానివ్వండి, రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది, మనం అభివృద్ధి పరచడానికి అయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు ఏం చేయలేదండి. గత 30-40 ఏళ్ళ నుండి ఎలా ఉంది అలా ఉంది. ఇప్పుడు రాజధాని ఎప్పుడైతే ఏర్పడింది, కొత్త రాజధాని, ట్రాఫిక్ పెరిగిపోయింది, పొల్యూషన్ పెరిగిపోయింది, సౌండ్ పొల్యూషన్ పెరిగిపోయింది, కాలుష్యం పెరిగిపోయింది. కాలుష్యం అంటే గాలి కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ అన్నీ పెరిగిపోయింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మన రాజధాని ఇక్కడ రావడం, మనకి దాన్ని దృష్టిలో పెట్టుకుని అవుటర్ రింగ్ వేయడం, లేదంటే కొత్త రోడ్లు వేయడం, అదేం ఇంతవరకు అయితే ఇంప్లిమెంట్ అవ్వలేదండి. ఎగ్జాంపుల్ అంటే మనకు 5 సంవత్సరాలు గడిచిపోయింది నా ఉద్దేశం. ఇప్పుడు బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఉంది, స్టార్ట్ చేసిన ఇంతవరకు రన్నింగ్లో రాలేదు. అసలు కనగరం ఫ్లైఓవర్ చెప్తే ఇంకా చెప్పవలసిన అది ఎప్పుడు పోతే ఎవరో తెలియదు. ఎన్నో చెప్పారు,
అదిగో పుష్కరాలు అన్నారు, పుష్కరాలు ఓపెన్ చేస్తున్నారు, తర్వాత ఆగస్ట్ అన్నారు, జనవరి అన్నారు, అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంతవరకు అయితే దానికి అతిగతి లేదు, ఎవరు పట్టించుకోవడం లేరు. వీటి వరకు ఇంకేమైనా ఉన్నాయా మీకు తెలిసిన? అది ట్రాఫిక్ సమస్య గురించి. నెక్స్ట్ పేద ప్రజలందరికీ గత 30-40 ఏళ్ళ మట్టి పట్టా సమస్యలు ఉన్నాయండి. పట్టాలు ఇస్తామని చెప్పి గత రాజకీయ పాలకులందరూ కూడా దాన్ని అలా మభ్యపెడుతూ చేసుకుంటూ వస్తున్నారు. ఎవరు కూడా ఇంతవరకు ఏం చేసింది లేదు. ఎలక్షన్లో హామీలు ఇస్తారు, మేము మా ప్రభుత్వం కానీ మీకు పట్టాలు ఇచ్చేస్తాం, మీకు భరోసా మీకు హామీ ఇస్తున్నాం, మాకు మా పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారు. కానీ అందరూ కూడా ఈ ఓటు బ్యాంక్ కింద చూసుకుని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు, అధికారంలో వస్తున్నారు, అనుభవిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు రేపు ఎల్లుండ మీటింగ్ జరుగుతుంది. మీటింగ్లో కూడా ఈ ఉద్దేశం పట్టాల గురించి కూడా ఏదైతే మన లంకలో కానీ ఇందిరా కాలనీలో కానీ కాలనీలన్నింటిలో ఉన్నటువంటి కృష్ణానది ఒడ్డంలో ఉన్న కాలనీలన్నింటిలో కూడా ఈ సంవత్సరం కొండ ప్రాంతాల్లో కూడా ఈ సంవత్సరం పట్టా భూముల గురించి దీని గురించి చర్చించి మేము ఆ విధంగా అంటే మా ప్రభుత్వం కానీ వాళ్ళందరికీ కూడా పట్టాలు ఎలా ఇవ్వాలి ఏంటి అనే దాని మీద మేము ఒక మంచి హామీ ఇస్తాం జరుగుతుంది. హామీ ఇచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా కళ్యాణ్ గారు ఎటువంటి పరిస్థితుల్లో మాట తప్పి వెనకెళ్ళే మనిషి కాదు. ఒకసారి బుధాన్ని వేసుకున్నారంటే నెరవేరే వరకు కూడా పోరాడతారు. కాలువ గట్లు కానీ లేదంటే నది ఏటి ఒడ్డున ఉన్నటువంటి వాటిలో రిటైనింగ్ వాళ్ళని ప్రభుత్వం కొన్ని పరిపాలన చేసి వాటిని నిర్మించామని చెప్పి అధికార పార్టీ ఘనంగా చెప్తుంది. వాటి మీద మీ ఒపీనియన్? రిటైనింగ్ వాల్ అనేది కూడా అండి గతంలో మా ప్రజారాజ్యంలో గెలిచినటువంటి ఇక్కడ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో మెర్జ్ అయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో శాంక్షన్ అవ్వడం జరిగింది. అప్పుడు పెట్టే ప్రపోజల్స్ అప్పుడు శాంక్షన్ అయిన నిధులతోటి అది అప్పుడు జరిగిన పేపర్ వర్క్ అంతా ఈ గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ అయిన తప్పితే ఈ గవర్నమెంట్ నిధులైతే ఏమీ వాడలేదండి. అది వాళ్ళు అమలు చేసింది ఒకళ్ళు, చేసింది ఒకళ్ళు, కానీ ఈ క్రెడిట్ అంతా వీళ్ళు మా గవర్నమెంట్ జరిగిందని చెప్పుకుంటారు. కానీ అదంతా కూడా ప్రజారాజ్యం వల్ల జరిగిందండి. ప్రజారాజ్యంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చేసిన కృషి వల్లే ఆ రిటైనింగ్ వాళ్ళు నిర్మించడం జరిగింది. అవన్నీ కూడా కాకపోతే ప్రభుత్వం మారడం వల్ల వీళ్ళు మేము చేసామని చెప్పుకున్నారు. ఆ క్రెడిట్ అంతా కూడా ప్రజారాజ్యానికి ఓటేయడం వల్ల జరిగిందండి ఆ ఇంప్లిమెంటేషన్ అంతా. ఎన్టీఆర్ గృహాలు అధికార పార్టీ ఎన్టీఆర్ గృహాలు ఎన్ని కట్టామో లేదంటే ఇంతమంది కేటాయించామని చెప్తుంది. అయ్యా మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? నాకు తెలిసండి మన జిల్లాలో మన విజయవాడలో ఎన్టీఆర్ గృహాలు అనేది కూడా ఎక్కడ కూడా ఏమీ లేదండి. పర్టికులర్ మన జిల్లా వరకు చూసుకున్నా సరే మిగతా జిల్లాలో ఏదో పేపర్లో ఫోటోలు వేసి చూపిస్తున్నారు, కానీ వాళ్ళు చెప్పినంత ఇదిగా అయితే లేదని నేను అనుకుంటున్నాను. కానీ దాని గురించి కూడా ఒకసారి కూలంకషంగా చర్చించాలి, నేను చూడాలి. ఆ సబ్జెక్ట్ మీద కొద్దిగా అనాలిసిస్ చేయాలండి. మనకి కృష్ణా నది అంత పెద్ద నది ఉన్నా కానీ విజయవాడలో తాగడానికి నీరు లేని పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా చాలా బాధలు పడుతున్నారండి. పక్కనేమో చూస్తూ ఉంటే నది పారుతూ ఉంటుంది, ఒక పక్కన నీరు దొరకదు. అంటే మంచి నీరు, త్రాగునీరు అనేది చాలా సమస్యలు ఉన్నాయి. భూమి అంతా కూడా వాటర్ పొల్యూషన్ ఎక్కువ ఉంది మనకి ఇక్కడ. ఆ వాటర్ని వాడుకునే పరిస్థితి సరైన పరిస్థితి లేదు. ఏదైనా గవర్నమెంట్ వచ్చి దానికి మంచి అంటే ప్యూరిఫై చేసి మొత్తం గవర్నమెంట్ తరఫు నుంచి కనుక సప్లై చేయగలిగితే ప్రజలందరూ కూడా మంచి అందుబాటులో ఉంటాయి. ఎవరికాడ సొంతంగా పెట్టుకుని మినరల్ వాటర్లు కొనుక్కోవాలన్నా కానీ ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో చాలా కష్టం. అదేదైనా గవర్నమెంట్ తరఫున చేస్తే ప్రజలందరూ కూడా నది ఉంది కానీ మనకి తాగడానికి లేదు. అంగట్లో అన్నీ ఉన్నా కానీ నలుగురు నెట్లు శని ఉన్నట్టు మనకి నది ఉండే కానీ ఉపయోగం లేకపోయింది. దీన్ని ఉపయోగించుకుంటే కనుక గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ప్రజలందరూ కూడా మంచి చేసినట్టు అవుతుంది. అంటే సామాజిక వర్గ పరంగా మాత్రమేనే మీకు బలం ఉందనుకుంటున్నారా, లేకపోతే మిగతా ఏ వర్గాల దగ్గర నుంచి మీకు అండ లభించే అవకాశం ఉంది? మాకు మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక వర్గం లేకపోతే ఒక కులానికి చెందిన వారు కాదు. అసలు ఆయన నినాదమే కులాలకు అతీతంగా కులాలను మార్చే రాజకీయం చేయాలని చెప్పి ఎప్పటి నుంచి చెప్తూ వచ్చిన వ్యక్తి ఆయన అందరి తరఫున పోరాడగలిగేవాడు. ఆయనకి అందరూ కులాల్లో అందరూ అభిమానులు ఉన్నారు. అసలు కులాలు అనే ప్రసక్తి లేదు ఆయన దగ్గర. ఆయన అందరూ వాడు. మేము మా అభిప్రాయం ఏంటంటే ఈ సమాజానికి మేలు చేయగలిగే వ్యక్తి ఎవరు ఉన్నారు లేదు. ఎటువంటి దురాలోచన లేనివాడు, ఎటువంటి ఆశ లేనివాడు. ఆశ ఉంటే ఏమవుతుందండి, స్వార్థం పెరిగిందంటే ప్రజలు బలవాల్సిందే. వీళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళ కొడుకులు బాగానే ఉంటారు, మనవాళ్ళు బాగానే ఉంటారు, పోయేది ప్రజల సొమ్మంతా దుర్వినియోగం అయిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకు ప్రత్యామ్నాయమైన మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు చెప్తే వేరే వాళ్ళు ఎవరి వల్ల కాదు. ఈ రాష్ట్రానికి మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ జనసేన పార్టీలో ఉండడం ఈ జనసేన పార్టీ వల్లే అవుతుందని మా అభిప్రాయం. అందులో భాగంగానే ప్రజలందరూ కూడా ఈ జనసేన పార్టీలో ఉన్నటువంటి నన్ను అంటే ఇక్కడ బత్తినామం చూసి కాదు, పార్టీని చూసి ఆ యొక్క పవన్ కళ్యాణ్ వాళ్ళు చూసి అలాగే నేనుంటే ఈ బత్తినామం ఎప్పుడు ఉపయోగపడతాను, స్థానికంగా నేను ఉంటాను కాబట్టి ఇతను ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, మంచి మనిషి అనే ఉద్దేశంతో నా మీద ఉన్న సదభిప్రాయంతో మంచి యుక్త వయసులో ఉన్నవాడు, నేను అందరికీ అందుబాటులో ఉంటాను. ఎక్కడికి ఎప్పుడు ఏ పిలిచినా నేను ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను. ఆ ఉద్దేశంతో నాకు గతంలో చేసిన ప్రజారాజ్యం చేసిన వర్క్ను చూసి ఇతను
ప్రజలకు అందుబాటులో ఉండగలడు, అండాదండ ఇవ్వగలడు అనే ఉద్దేశంతో నాకు తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నా మీద పెట్టిన భారాన్ని నేను తప్పకుండా నిర్వర్తిస్తాను. జనసేన పార్టీ అధినేత యొక్క ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్ళి, మా యొక్క మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళి లాస్ట్ గుర్తు మీద మేము అక్కడ మెజార్టీతో తూర్పు నియోజకవర్గం గెలుపొందామని ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేశారా? ఆల్రెడీ క్యాంపెయినింగ్ డోర్ టు డోర్ కాకుండా మామూలుగా గెట్ టుగెదర్ లాగా గత 3 రోజులు మట్టి చేసుకుంటూ వెళ్తున్నామండి. ఇవాళ నామినేషన్ వేసాము. రేపు నుంచి మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా డివిజన్ వారీగా వెళ్ళిపోతాం. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు కావచ్చు, లేదా ప్రతిపక్షంగా ఉన్నటువంటి బాబుకుమార్ గారికి టికెట్ ఇచ్చారు. వాళ్ళిద్దరిని కాదండి, మీకే ఎందుకు ఓటేయాలి? వాళ్ళ దగ్గర లేనిది మీరు చేయగలిగేది ఏంటి? మన తెలుగుదేశం పార్టీ చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వరకు చెప్పుకున్నట్టు అవినీతి విపరీతమైన అవినీతి పెరిగిపోయిందండి. ప్రజలకు తెలుసు. ఎమ్మెల్యే చేశారంటారా అవినీతి, లేకపోతే ఆయన అనునాయాలు చేశారంటారా? అంటే ఎమ్మెల్యే గారు సపోర్ట్ వల్లే సీఎం ఉంటాడు. సో ఎమ్మెల్యే గారి యొక్క ప్రోద్బలాన్ని కాబట్టి వీళ్ళు ఒక ప్రాబ్లం వస్తున్నప్పుడు సమస్యని ఎండగట్టాల్సి లేదా సమస్యని ఆపగలిగి ప్రజల తరపున పోరాడాల్సిన ఎమ్మెల్యే. ఇప్పుడు అక్కడ పై స్థాయిలో అవినీతి జరుగుతున్నప్పుడు వీళ్ళు సైలెంట్గా ఉన్నారంటే వీళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళకి మద్దతు పలికినట్టే. అటువంటి పరిస్థితిలో పై స్థాయిలో జరిగిన అవినీతి ఏదైతే ఇప్పుడు మన కృష్ణా పుష్కరాలే తీసుకున్న ఎగ్జాంపుల్, అది కృష్ణా పుష్కరాన్ని మన విజయవాడలో జరిగింది. విజయవాడలో జరిగిన అవినీతి అంటే విజయవాడ ప్రజల మీద పడినట్టే కదండి భారం, స్టేట్ మొత్తం పడుద్ది. తట్టు విజయవాడ కళ్ళల్లో కనపడుతుంది. సో మన ఎమ్మెల్యేలు ఎవరు కూడా అదిగో జరిగింది ఇదిగో అభివృద్ధి జరిగింది అంటారు. అప్పుడు మీరు ఫోటోలో ఆల్రెడీ ఈనాడులో కూడా వచ్చిన ఫోటోలు, ఆ టైల్స్ అన్నీ వేసారు, 100 కోట్లు ఖర్చు పెట్టి, గట్టిగా 10 రోజులు లేవు, అన్నీ ఊడిపోయినాయి. అంటే రిపీటెడ్గా దుర్వినియోగం చేస్తున్నారు. అది మీ కాన్స్టిట్యున్సీ కదా? అవును. దాని మీద ఏమైనా ధర్నాలు కానీ అట్లాంటిది ఏమైనా తీసుకున్నా, రిజిస్ట్రేషన్ లాంటిది లేకుండా జస్ట్ ఇప్పుడు ఆలోచన? అంటే మేము ఇప్పుడు ఆల్రెడీ అంటే రీసెంట్గా మనం ఈ పార్టీలో వచ్చినా కానీ మాకు అవగాహన ఉంది. తప్పకుండా మేము ఆఫ్టర్ ఎలక్షన్ మేము యాజిటేషన్ చేస్తాము. ఎక్కడెక్కడ ఏ అవినీతి జరిగింది, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళు ఏమేమి చేశారు అన్నీ మా దృష్టిలో ఉన్నాయండి. ఒక పుష్కరాలే కాదండి, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీళ్ళు చేసినవన్నీ కూడా మేము చిట్టా ఇప్పుతాం. ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడ మేము ఎండగట్టి వాళ్ళని ఏ విధంగా చేయాలో ఆ విధంగా, అంటే మనం రాజ్యాంగబద్ధంగా చేసిన అవినీతిని ఏ విధంగా రాజ్యాంగబద్ధంగా ఎదుర్కొంటాం. మరి ప్రతిపక్షం గురించి చెప్పలేదు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓటేయకూడదు, మరి మీకు ఎందుకు వేయాలి? వాళ్ళ దగ్గర ఉన్న లోపాలు ఏంటి? వాళ్ళిద్దరు చెప్పుకుంటూ ఉంటారండి. వాళ్ళిద్దరు ఏమనుకుంటారండి, నేను 1,00,000 కోట్లు తిన్నానంటే మీరు 5 లక్షల కోట్లు తిన్నా అనుకుంటారు. అంటే 1,00,000 కోట్ల గురించి మాట్లాడుకునే అవినీతి పార్టీలు అయిపోయినాయి రెండు కూడా. ఎటువంటి అవినీతి పచ్చని నాయకుడు మా నాయకుడు. గత పాలకులైనటువంటి కాంగ్రెస్ పరిపాలనలో వాళ్ళు పార్లమెంట్లో బ్రిటిష్ పరిపాలించినట్టు బ్రిటిష్ పరిపాలకులు నియంత్రిత పాలన ఎలా చేశారో తలుపులన్నీ మూసేసి ఎటువంటి మీడియా లేదని ప్రెస్ వాళ్ళని కూడా కవరేజ్ లేకుండా చీకట్లోని రాష్ట్రాన్ని అర్ధరిత్రి కూడా అర్ధంతరంగా చాలా నిరంకుశతంగా డివైడ్ చేయడం జరిగింది. మనం అనాథల్లాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డివైడ్ అయిపోవడం జరిగింది. రాజధాని లేనటువంటి రాష్ట్రం అనాథ రాష్ట్రం అయిపోయింది. అటువంటి పరిస్థితిలో మంచి అనుభవం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారే మంచి అనుభవశాలి, ఇతనైతే మన రాష్ట్రం బాగా అభివృద్ధి పదంలో వెళ్తుందని చెప్పి ఆయన జనసేన పార్టీ తరఫు నుంచి టీడీపీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఈ అనుభవం అంతా ఏమైందో మన ప్రజలకే అర్థమవుతుంది. గంటకు మాట మాడుతున్నారు, నిన్న మాట మాడుతున్నారు, ఈరోజు మాట మాడుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ప్రత్యేక హోదా అన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు. కానీ ఈ అనాథగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, టీడీపీ వాళ్ళు కానివ్వండి, ఎన్ని విధాల ఏ విధంగా కులబడాలో ఆ విధంగా కులబడిచారు. ప్రత్యేక హోదా అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అన్నారు. ఆ రోజు తిరుపతిలో మన మోడీ గారు వెంకన్న సాక్షిగా ఇచ్చినటువంటి హామీని కూడా వాళ్ళు వదిలేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఉంది, అదేమి సంజీవిని కాదు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తా అంటున్నారు కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ తీసుకుందాం అన్నారు. మళ్ళీ వెంటనే మాట మార్చి వాళ్ళిద్దరికి ఉన్నటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ అవునండి, ఓటుకు నోటు కేసు అవునండి, ఇంకేదో ప్రాబ్లమ్స్ వల్ల ఆయన సెంట్రల్ గవర్నమెంట్కి లొంగిపోయి మన ఆంధ్రప్రదేశ్ తాకడ పెట్టేశారు. ప్రజల యొక్క ఆలోచన కానివ్వండి, వాళ్ళ అభివృద్ధిని కానీ పక్కన పెట్టేసి ఈయన సొంత స్వలాభం కోసం రాష్ట్రాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తాకడ పెట్టేసి ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్నారు. తర్వాత మళ్ళా ప్రజలందరూ కూడా ఈ నాయకుడు మాట మార్చుతున్నారు, మాట అంటే లొంగిపోతున్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి ఎప్పుడైతే ప్రజలు ఆలోచన మారిందో మారంగానే వెంటనే ఈయన రాబోయే రోజులు మనం మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ప్రజలకు అనుకూలంగా నిర్ణయం మార్చుకోవాలని చెప్పి వెంటనే మళ్ళీ ప్రత్యేక హోదా అన్నారు. ఇలా గంటకు మాట మారుస్తూ ప్రజాధనాన్ని చాలా విచ్చలవిడి ఖర్చు పెట్టుకుంటూ మాట మార్చింది ఆయనే. ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక ప్యాకేజీ అన్నారు, మళ్ళీ ప్రత్యేక హోదా అన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రజాధనాన్ని ధర్మ పోరాట దీక్ష పేరుతో ప్రజాధనాన్ని కోట్లు
దుర్వినియోగం చేస్తున్నారు. ఇది ప్రజలందరూ చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఈయనకి అర్థమైంది, మన ప్రజలందరికీ అర్థమైంది, ఓహో ఈ టీడీపీ పరిపాలన ఇక అనవసరం, ఈ అవినీతి పరిపాలన మనకు వద్దు అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఒక డెసిషన్కి వచ్చారు. అలాగే వైఎస్ఆర్సీపీ తీసుకుంటే ప్రజలందరికీ తెలుసు, ఆయన 16 నెలలు ఈ అవినీతి కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చారు. ప్రజలందరూ కూడా అదొక భయం ఉంది. ఈయనకి కనుక అధికారం కట్టబడితే మళ్ళా మన రాష్ట్రం ఎటువంటి పరిస్థితులు వెనక్కి వెళ్ళిపోద్దాం భయంతో ఏకైక మార్గం, ప్రత్యామ్నాయ మార్గం మన పవన్ కళ్యాణ్ గారి అనే ఉద్దేశంతో జనసేన పార్టీ వైపు ప్రజలందరూ కూడా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిశ నిర్దేశం చేయగల నాయకుడు పవన్ కళ్యాణ్ గారే. అందుకోసమే ప్రజలందరూ కూడా జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారని చెప్పి నా యొక్క విశ్వాసం. మీరేమైనా ప్రత్యేక మేనిఫెస్టో మీ ఆధ్వర్యంలో ఒకవేళ మీరు రేపొద్దున ఘన విజయం సాధించి ప్రజలకు ఇచ్చే హామీ కానీ ఏమైనా ప్రత్యేకంగా మీరు రచించారు? నా కాన్స్టిట్యూన్సీ వరకు చూసుకుంటే మాకు ప్రధానంగా ఆటోనగర్ మా కాన్స్టిట్యూన్సీలో ఉందండి. ఆటోనగర్లో చాలామంది వర్కర్లు చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అక్కడ ఆటోనగర్లో డెవలప్మెంట్ కూడా ఇంతవరకు రోడ్లు అయితే వేశారు కానీ ఏమీ లేదు. అంటే తాగడానికి నీరు కూడా లేదు స్టిల్ ఈ రోజు వరకు కూడా. గత 40 ఏళ్ళ పైన అయిపోయింది నాకు తెలిసి. మేము పుట్టక మొదలై వచ్చింది ఆటోనగర్ అంటారు. ఈ మధ్యనే రోడ్లు వేశారు. డ్రైనేజ్ వ్యవస్థ లేదు. మంచినీరు సమస్య, మంచినీరు లేవు. వర్కర్లకి ఏమో ఇన్సూరెన్స్ అనేది కూడా నాకు తెలిసి సరిగ్గా అందట్లేదండి. వాళ్ళు హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. హెల్త్ పరంగా వాళ్ళు భరోసా అంటే వాళ్ళు చేసేదే డైలీ వేస్. అంటే డైలీ వేస్ అంటే రోజు కూలి అంటే వాళ్ళు వచ్చింది తింటానికి సరిపోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్ళి చూసుకునే పరిస్థితిలో ఇవాళ కార్పొరేట్ సెక్టర్లో ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్ని ఎదుర్కొన్నారంటే వాళ్ళు ఫైనాన్షియల్గా తట్టుకోలేని పరిస్థితి. వాళ్ళకి హెల్త్ పరంగా భరోసా ఇవ్వాలి, అలాగే వాటర్ పరంగా మంచినీరు పరంగా ఇవ్వాలి. అలాగే ఇప్పుడున్న పరిస్థితులు ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం ఏర్పడినటువంటి ఆటోనగర్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది సాల్తలేదండి. అంటే ఇప్పుడున్న పాపులేషన్ కానివ్వండి, ఇప్పుడున్న లారీ ఓనర్స్ వల్ల కానివ్వండి, ఇప్పుడున్న మెకానిజంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి ప్లేస్ అయితే లేదు. తరాలు మారినాయి, ప్లేస్ అయితే చిన్నదైపోయింది. ఇప్పుడు కొత్త ప్లేసు కొత్త ఏరియా పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు నాకు తెలిసి విజయవాడ నడిబొడ్డు అయిపోయింది ఆటోనగర్. దానివల్ల కూడా లారీలు లోపల రావడం వల్ల పొల్యూషన్ పెరుగుతుంది, సౌండ్ పొల్యూషన్ పెరుగుతుంది, ఎయిర్ పొల్యూషన్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి, ట్రాఫిక్ తగ్గియాలంటే మన ఆటోనగర్ కూడా ఊరు బయటికి ఎక్కడైనా అవుటరింగ్ ఏరియాలో తీసుకెళ్ళి అది దట్టు కూడా మనం రాబోయే రోజుల్లో 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఫ్యూచర్లో దూరదృష్టితో ఆలోచించి ఈ ఆటోనగర్ మార్చితే కనుక చాలా బాగుంటుంది. అదొక సమస్య. మనం అనుకున్నట్టు నది పక్కన ఉన్నా కానీ వాటర్ తాగే పరిస్థితి సిటీలో ఉన్న ప్రజలందరికీ కూడా. ఇదైతే నా పర్సనల్గా ఉన్న అభిప్రాయం మా నాయకుడికి చెప్పి విజయవాడలో ఉన్న ప్రజలందరూ కూడా ఉచితం అంటే మంచినీరు సరఫరా చేసే విధంగా ప్రణాళిక రచించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మనం ఇక్కడ వేరే ఇండస్ట్రీల పరంగా చూసుకుంటే ఒక్క ఇండస్ట్రీ లేదండి. ఓన్లీ మన బేస్ ఆదాయ మార్గాలు ఏంటి అంటే విజయవాడలో ఉన్న వాళ్ళకి ట్రేడింగ్ సెక్టర్ ఒకటి, ట్రాన్స్పోర్ట్ రంగం ఒకటి. ట్రాన్స్పోర్ట్ రంగం అంటే నేను ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నాను కాబట్టి ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి నా సంస్థలు అనేది అవన్నీ నేను మా అధినాయకుడు వివరిస్తాము. ట్రేడింగ్ సంబంధించి ట్రేడర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వంటంలోనే ఉండిపోయారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా పాపం బయటికి సిద్ధంగా ఉన్నా కానీ డెవలప్మెంట్ లేక వాళ్ళు ఆగిపోతున్నారు. ఆ ట్రాఫిక్ సమస్య వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అలాగే ఇప్పుడు మన రాబోయే తరాలకి మనం ఇక్కడేమో ప్లేస్ వచ్చేసరికి ప్లేస్ కంజెషన్ ఎక్కువ ఉందండి. అంటే అవైలబిలిటీ ఖాళీ హైదరాబాద్ లాగా మనకి ల్యాండ్ ఎక్కువ లేదు. అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కువ ఉండడం వల్ల మనం లిమిటెడ్ ఏరియాలో ఈ సిటీ ఉండడం వల్ల ఈ కంజెషన్ అయిపోయింది. ఏదైనా సరే మాస్టర్ ప్లాన్ చేసి ఈ యొక్క సమస్యని ఈ కంజెస్ట్ ఏరియాని కొద్దిగా ఫ్రీ చేసే విధంగా పొల్యూషన్ లేకుండా మంచి నవనిర్మాణం జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వీటితో పాటు జనసేన మేనిఫెస్టో ప్రకటించింది. మేనిఫెస్టోకు ముందు సంక్షేమ పథకాలు గ్యాస్ సిలిండర్ అని చెప్పి 3000 రూపాయలు నగదు బదిలీ బియ్యం లేకుండా అని ప్రకటించింది. జనాల్లో స్పందన ఎట్లా ఉంది మీ ఉద్దేశం ప్రకారం ఈ పథకాలకి? జనసేన పార్టీతో పోల్చుకుంటే జనసేన పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోతో మిగతా పార్టీ మేనిఫెస్టోతో పోల్చుకుంటే మా పార్టీ ప్రకటించినటువంటి మేనిఫెస్టో చాలా బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా ఎన్నాడు చెప్పుకున్నట్టు మనం రైతు భరోసా స్కీమ్ కానివ్వండి, 1,00,000 ఉద్యోగాలు కానివ్వండి, మహిళలను దృష్టిలో పెట్టుకుని ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అనే స్కీమ్ కానివ్వండి, ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తామని నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు కూడా ప్రకటించలేదు. ఫస్ట్ ప్రకటించింది మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఈ అవినీతిని దృష్టిలో పెట్టుకుని అవినీతి లేకుండా ఉండాలంటే రేషన్ డీలర్లకి వెళ్తున్నటువంటి ఏదైతే రేషన్ మన బియ్యం ఆ బియ్యం మన స్టేట్లుగా మన కంట్రీ దాటి వేరే కంట్రీలు వెళ్ళిపోతుంది. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే ఏకైక మార్గం డైరెక్ట్ ఎవరైతే హోల్డర్లు ఉండారో ఈ సంక్షేమ పథకాలు లబ్ధి పొందే కార్డు హోల్డర్లు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు అనే కాన్సెప్ట్ తోటి 2,500 నుంచి 3,500 వరకు వేస్తానని చెప్పి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మన ప్రజలందరూ కూడా
పిల్లలందరూ చదువుకునే పిల్లలందరూ కూడా ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్య అని చెప్పి ప్రకటించారు. అలాగే వాళ్ళందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యం ప్రకటించారు. ఈ 1,00,000 ఉద్యోగాలు ప్రకటించారు. 1,00,000 ఉద్యోగాలు సాధ్యమేదన్నారా? తప్పకుండా అండి. మనం గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండగా కరెంటుది రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తాననగానే ఇక తీగల మీద బట్టలారేసుకోవాలని చెప్పి సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రకటించారు. కానీ దాన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అది అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఆయన ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడం అనేది తప్పకుండా జరుగుద్దండి. దానికి సంబంధించిన వీళ్ళు ఇనిషియేట్ చేయకపోవడం వల్లే, నిర్లక్ష్యం చేయడం వల్లే మనం ఈ యొక్క ఏదైతే మనం 1,00,000 ఉద్యోగాలు అనుకున్నామో అది అందుకోలేకపోతున్నాం. ప్రజారాజ్యం నుంచి నాగబాబు గారు వచ్చారు, ఈ మధ్య ఎంపీ టికెట్ ఇచ్చారు. అంటే ప్రజారాజ్యంలోని ఏదైతే రాజకీయ నాయకులు కావచ్చు, కార్యకర్తలు అందరు డంప్ అయ్యి జనసేనలోకే మళ్ళీ పేరు మాత్రం మార్చి అలాగే ఉంటుందా, లేదంటే అంతకుముందు జరిగిన పరిణామాలు మళ్ళీ పార్టీలో జరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా? మెర్జ్ చేయడం కానీ ఇంకా వేరే విషయాలు కావచ్చు. మీరు గత 6 నెలల మట్టి కానీ 1 ఇయర్ మట్టి కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా చెప్తున్నారు. అంటే ప్రజల్లో కూడా అనుమానాలు ఉన్నాయి, అందుకే అడగాలి. మీరే చెప్తున్నారు అనుమానం అని. అది అనుమానమే. అసలు అనుమానించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తున్నారు, బహిరంగంగా చెప్తున్నారు. నేను ఎవరితో పొత్తు పెట్టుకోవట్లేదు, స్వచ్ఛందంగానే వెళ్తాను. ఎవరితో అంటే ఇన్ ద సెన్స్ తెలుగుదేశంతో. ఎవరితో అంటే అపోజిషన్లో ఉన్నట్టు ఏ పార్టీ అంటే వైఎస్ఆర్ కానీ టీడీపీ కానీ అంటే మేజర్ పార్టీలు ఇప్పుడు ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మేజర్ పార్టీలు 3 ఉన్నాయి. జనసేన ఉంది, టీడీపీ ఉంది, వైఎస్ఆర్. సో జనసేన ఏకైక పార్టీగా వీళ్ళిద్దరితో పొత్తులు లేకుండా వెళ్తున్నామని చెప్పి చాలా వాళ్ళు ఏం చెప్తున్నారు, జనసేన వాళ్ళేమో పవన్ కళ్యాణ్, టీడీపీ వాళ్ళేమో వైఎస్ఆర్సీపీతో కలిసిపోతున్నాడు, వాళ్ళిద్దరు ఏదో పొత్తు వెళ్తున్నారు, లేదా వాళ్ళిద్దరు ఏదో తిట్టుకోవట్లేదు కాబట్టి వాళ్ళిద్దరు ఏదో చేస్తానంటారు. వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు ఏమంటారు, ఆ టీడీపీని జనసేనకి ఏదో జరిగింది, వారు ఏదో అలయన్స్ పెట్టుకోబోతున్నారు, అందువల్ల వాళ్ళిద్దరు ఏదో తిట్టుకోవట్లేదు అంటారు. వీళ్ళు ట్రయాంగిల్ ఫైట్లో వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు జనసేన గురించే మాట్లాడుతున్నారు తప్పితే ఈ మా నాయకుడు ఒకటే చెప్పాడు, నేను ఎవరితో పొత్తు పెట్టుకోవట్లేదు, అంటే టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ నేను స్వచ్ఛందంగానే వెళ్తాను. జనసేన మైండ్ గేమ్ వాడుతున్నారా? మైండ్ గేమ్ కాదండి, టీడీపీ వాళ్ళు చేసేది ఇటువంటి డిగ్రేడ్ చేయడం కానివ్వండి, వాళ్ళు గత 30-40 ఏళ్ళ బట్టి ఉన్నటువంటి సీనియర్లు కాబట్టి ఏ విధంగా పార్టీని పొంగదీయాలి వాళ్ళొక అందులో భాగంగానే అప్పుడు ఎల్లో మీడియా అంటాం, ఎల్లో మీడియా అంటే తెలుసు, అందులో భాగంగానే ప్రజారాజ్యాన్ని పార్టీ మూసేసే వరకు కూడా నిద్రపోనేవాళ్ళు. పాపం చిరంజీవి గారు మంచి ఉద్దేశంతో వచ్చారు, ఆయన ప్రజలకు అలాగే వెళ్ళారు, ఆ విధంగానే ఉండాలనుకున్నారు. కానీ ఆయన ఉండనివ్వకుండా చేసింది మాత్రం మీడియా మొత్తమే. మీడియా అవునండి, ప్రెస్ అవునండి, ఏదైనా కానీ ఎల్లో మీడియా. ఆయన ఆలోచనలో లేకుండానే మీడియా ఒక్కటి చేసిందంటారా? తప్పకుండా ఆయన చేసే మంచిని చూపించకుండా ఆయన మీద ఎవరో ఏదో చిన్న ఎలిగేషన్ చేస్తే దాన్ని హైలైట్ చేసి చూపించడం వల్ల పాపం ఆయనేమో సున్నితమైన మనసు కలిగిన వ్యక్తి. జనసేనకు మరి ఇప్పుడు మీడియా సపోర్ట్ ఉందా? శాటిలైట్ మీడియా అనేది నాది ఎవరు కూడా అప్పుడు ఎలా పార్టీని ప్రజారాజ్యాన్ని ఇబ్బంది పెట్టాలని చూశారు, ఇప్పుడు జనసేన కూడా అదే విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఈయన కూడా ఒకటి చెప్పాడు, నాకు మీరు ఎవరు అవసరం లేదు, నా జన సైనికులే నా కార్యకర్తలే నా మీడియా త్రూ, వాళ్ళే నాకు మీడియా, వాళ్ళే నాకు ప్రింట్ ప్రెస్ అని చెప్పి చెప్పడం జరిగింది. సైనికులు నమ్ముకుని వెళ్ళిపోయారు ఆయన. జన సైనికుల ద్వారానే ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పబ్లిక్లోకి వెళ్తున్నారు. ఏదైతే సోషల్ మీడియా ఉందో సోషల్ మీడియా ద్వారా ఆ జన సైనికుల ద్వారా పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇవాటికి కూడా ప్రజారాజ్యంలో జరిగినటువంటి ఏదైతే మీడియా దాడి అనాలి వాళ్ళు ఎక్కడ చెప్పండి, ప్రజారాజ్యాన్ని ఆ విధంగా పొంగ తీసుకుంటూ వెళ్ళిపోయి పార్టీని చూసేవారు కూడా వాళ్ళు ఇప్పుడు ఎన్ని విధాలు చేయాలి అన్ని విధాల పార్టీని ఇబ్బంది పెట్టి పార్టీని లేకుండా చేశారు. కానీ ఇప్పుడుండే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి కాదు. ఎంతటి వాళ్ళనైనా సరే ఎదుర్కొనే ధైర్యశాలి. నేను ఒక్కనే నిలబడతాను, నేను ఒక్కనే ఉంటాను, ఎవరు వస్తారు రండి అని చెప్పి ధైర్యంగా నిలబడిన వ్యక్తి, డి అంటే డి అనే వ్యక్తి, కొండనైనా పిండిగలిగినటువంటి ధైర్యం ఉన్న వ్యక్తి. ఎన్ని ఎల్లో మీడియాలో ఎన్ని ప్రగల్భాలు పలికి ఎన్ని దొంగ వార్తలు చేసినా, నిందలు మోపినా, లేకపోతే అనుమానాలను చెప్పి రాసినా ఆయన అన్నిటికీ సిద్ధపడి ఉన్నాడు. ఆయన ఒకటే చెప్తున్నాను, నేను నా కార్యకర్తలు, నా సైనికులు, నా మెగా ఫ్యామిలీ తరఫున ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరినీ కూడా ఆయన మీడియా అనుకుంటున్నారు, వాళ్ళే ప్రెస్ అనుకుంటున్నారు, వాళ్ళ ద్వారా ప్రజలకు వెళ్తారు. తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అఖండ మెజార్టీతో గెలుపుంది, రాష్ట్రంలోనే ఫస్ట్ ఉంటుందని నా అభిప్రాయం. చివరిగా మీ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు లేదంటే ఎవరికైనా కానీ మీరు చెప్పాలనుకుంది ఏంటి? విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా నా ప్రజలందరికీ నేను కోరుకునేది, నేను ఇక్కడ స్థానికంగా ఉంటాను,
ఎనీ టైం ఎప్పుడైనా సరే అందుబాటులో ఉన్నాను. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేను తప్పకుండా వాళ్ళ తరఫున పోరాడతాను. అలాగే వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటాను. మా రంగం అయినటువంటి ట్రాన్స్పోర్ట్ రంగంలో మేజర్ అయినటువంటి ట్రాన్స్పోర్ట్ రంగం తరఫున కూడా మా ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించిన సమస్యలన్నింటి కూడా మా గవర్నమెంట్లో తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ రంగానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలి, లేదంటే ప్రజలందరికీ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువ అండి. ఇప్పుడు వరకు కూడా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు అంటే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో కొన్ని కమిట్మెంట్ ఇచ్చారు. ఆటో డ్రైవర్లకి బ్యాడ్జీ లేకుండా ఆటోలు పర్మిషన్ ఇస్తాం. అలాగే బ్యాడ్జీ లేకుండా పర్మిషన్ ఇస్తా అంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఇప్పుడు బ్యాడ్జీలు ఉండేవాళ్ళే ఆటో తోలాల్సి వస్తుంది. మ్యాన్ పవర్ అంతా ఆటోలకి డైవర్ట్ అవ్వడం వల్ల లారీల రంగం ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నట్టు హెవీ వెహికల్స్ డ్రైవర్స్ షార్ట్ ఫాల్ ఉంది. దాంతో ఈ ట్రాన్స్పోర్ట్ రంగం కుదేలైపోతుంది. చిన్న డెసిషన్ తీసుకున్నారు, ఇబ్బంది ఏమో ఎక్కువ ఉంటుంది. అది కనుక మార్చగలిగితే బ్యాటరీ లేకుండా ఆటోలకి పర్మిషన్ ఇవ్వగలిగితే చాలా మ్యాన్ పవర్ మనకి అందుబాటులో ఉంటుంది హెవీ వెహికల్స్ డ్రైవర్కి. అటువంటి చిన్న చిన్న సమస్యలు వాటన్నిటికీ రెక్టిఫై చేయడానికి నేను తప్పుడు కృషి చేస్తాను. అలాగే నా కాన్స్టిట్యున్సీ వరకు ఇళ్ల పట్టాల సమస్య కానివ్వండి, వాటర్ సమస్య కానివ్వండి, మీరు చెప్పిన మనం అనుకున్నట్టు ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించే సమస్యలు దానికి నేను కృషి చేస్తానని చెప్పి అందులో భాగంగానే ప్రజలందరూ కూడా నన్ను గెలిపించి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయడం కోసం తోడ్పడతానని కోరుకుంటున్నాను. అంటే మహిళలు యువత మీ జనసేనకు బలంగా నిలుస్తున్నారు. ప్రధానంగా వాళ్ళు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఏమన్నా ప్రత్యేకంగా ఏమైనా ఆలోచన ఏమైనా చేశారా? ఉద్యోగాల కల్పన గురించి పరిశ్రమలు అన్నారు, ప్రభుత్వ భూమి విషయం కావచ్చు, లేదంటే వాళ్ళకి జీవనోపాధి మెరుగుపడే విధంగా ఏమైనా ఆలోచనలు ఉన్నాయా మీ దగ్గర? మార్చి 21వ తారీఖున జనసేన పార్టీ అభ్యర్థిగా నేను విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయడం జరిగింది. జనసేన పార్టీ యొక్క మిత్రపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎం మరియు బహుజన సమాజ్ పార్టీ అందరూ కూడా మా పార్టీలో మాతో పాటు కలిసి గత 3-4 రోజుల మట్టి కూడా మాతో పాటు కలిసి తీరుతున్నారు. వాళ్ళందరూ కూడా మా పార్టీ సైనికులు కార్యకర్తలతో పాటుగా సిపిఐ, సిపిఎం, బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి ఉదయం నుంచి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ పార్టీని బుధస్కంధాల మీద వేసుకుని విజయవాడలో తూర్పు నియోజకవర్గంలో ఎవరూ చేయనటువంటి విధంగా మేము ఈ నామినేషన్ కార్యక్రమాన్ని చాలా అఖండ విజయంతో ముగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా యొక్క జన సైనికులకి, అలాగే సిపిఐ, సిపిఎం, బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదే ఉత్సాహాన్ని, ఇదే ఆలోచనని, ఇదే ఆవేశం అవనండి, ఆలోచన అవనండి, ఉత్సాహం అవనండి, అన్నీ కూడా కార్యకర్తలు జన సైనికులని చాలా ఉత్సాహంగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ లాగానే ఉరకలేస్తూ చాలా ఉత్తేజంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాబోయే కాలంలో ఈ మన ఎలక్షన్ ముగిసే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి జనసేన పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఆఫ్ లక్ అండి. థ్యాంక్ యూ. ఇదండి విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బత్తిన రాము గారి ఆలోచన అభిప్రాయాలు. నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి మౌలిక సదుపాయాలకి ప్రాధాన్యత ఇచ్చి వాటి నెరవేర్చుతూ ప్రజల మధ్యలో ఉంటానని, ఖచ్చితంగా జనసేన అనేది ఒక స్టాండ్ ప్రకారం వచ్చిందని, ఎప్పుడైనా సరే 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ప్రజల భవిష్యత్తు కొరకు ఇది పోరాటం చేస్తుందని, ఎటువంటి ఆలోచన అనుమానాలు అక్కర్లేకుండా యువత మహిళలు ఎలా అయితే తోడుగా ఉన్నారో మిగతా ప్రజలు కూడా తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Please don't forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.